ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న 30% మధ్యంతర భృతిపై తాజా అప్డేట్ అండి. ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ఇప్పటికీ 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 2024 జనవరి డీఏ ప్రకటించారు కానీ చెల్లింపు పూర్తి కాలేదు. అలాగే 2025 జనవరి డీఏ ఇది కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇక 2025 జూలై డీఏ ఇది కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తం ఈ 3 డీఏలు కలిపి ఉద్యోగులకు సుమారు 7.28% వరకు ఈ డీఏలైతే బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బకాయిలు లక్షల్లో ఉండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసహనం పేరుకుంది. ఇక ప్రభుత్వం ప్రకటించినట్లుగా ప్రతి నెల 1వ తేదీకి జీతాలు ఇవ్వాలని చెప్పినా, గత 2, 3 నెలలుగా జీతాలు తారీఖులు 3వ తేదీ దాటుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా 7వ తేదీ లోపే జీతాలు ఇస్తుందని చెప్పాలి. కానీ బకాయిలు క్లియర్ చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం అసలేం వేగం చూపించడం లేదని తెలుస్తుంది. అలాగే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రభుత్వం స్పష్టంగా 30% మధ్యంతర భృతి, కొత్త పీఆర్సీ అమలు చేస్తామని పేర్కొంది. కానీ వాస్తవంగా ఇప్పటివరకు ఒక లైన్ ప్రకటన కూడా లేదు. పీఆర్సీ కమిటీ కూడా ఏర్పాటు కాలేదు. ఐఆర్ అమలుపై ఎటువంటి నోటిఫికేషన్ లేదు. దీంతో ఉద్యోగ వర్గాలు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఇటీవల సీఎం గారు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని, మెరుగుపడిన వెంటనే పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కానీ 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమల్లోకి రావాలి. ఇప్పుడు 2025 నవంబర్ నడుస్తుంది. అంటే 2 సంవత్సరాలు ఆలస్యమైంది. ఇంకో 2.5 సంవత్సరాలు గడిస్తే మరో కొత్త పీఆర్సీ సమయం వచ్చేస్తుంది. అంటే 12వ పీఆర్సీ పేపర్‌లోనే మిగిలిపోవచ్చని ఉద్యోగులు అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇప్పట్లో పీఆర్సీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఉద్యోగ వర్గాల ప్రధాన డిమాండ్‌లేంటంటే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డీఏలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఇవ్వాలని, అలాగే 3 డీఏ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలని వారు వాపోతున్నారు. పీఆర్సీ వచ్చే వరకు కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ అమలు చేయాలని, 2023 జూలై నుంచి ఐఆర్ బకాయిలను ఏరియర్స్ రూపంలో వెంటనే ఇవ్వాలని వారు కోరుచున్నారు. అలాగే ఉద్యోగుల బకాయిలన్నీ క్లియర్ చేసి, పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లకు సౌకర్యాలు మెరుగుపరచాలని, ఉద్యోగుల హక్కులను గౌరవించాలని, పీఆర్సీ, డీఏ, ఐఆర్‌పై స్పష్టమైన టైమ్‌లైన్ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.